హాయ్ అండి, వెల్కమ్ టు మీ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి షాహీ తుకడా అండి. ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో దాని విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని 1/2 లీటర్ పాలు పోసుకోవాలండి. మరిగిన పాలైనా పోసుకోవచ్చండి, పచ్చి పాలైనా సరే పోసుకోవచ్చు. నేను పచ్చి పాలే పోసుకున్నానండి. ఇవి పొంగొచ్చినంత వరకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనకి ఇలాగ పొంగొచ్చేసాక ఇలాగ కలుపుకుంటూనే ఉండాలండి. చుట్టుపక్కన ఉన్న మేగడంతా కూడా తీసుకొని ఇందులో వేసుకుంటూ ఉండాలండి. క్రీమీ పాలు తీసుకుంటే ఇంకా బాగుంటుందండి స్వీటు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగ కలుపుకున్నాక ఈ పాలన్నీ కూడా మనకి దగ్గరికల్లా అయిపోవాలండి. అలా దగ్గరికి అయినంత వరకు కూడా మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా దగ్గరికి అయిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి, చిటికుడు కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలండి. అది మనకు కొంచెం కలర్ కోసమని వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలాగ పంచదార అంతా కరిగిపోయాక మనకి ఇది ఇలాగ క్రీమీగా రెడీ అయిపోయాక ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు పంచదార వేసుకోవాలండి, 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ పంచదార కరిగేంత వరకు కూడాను కలుపుకుంటూనే ఉండాలండి. ఇదంతా కూడా మనకి పంచదార అంతా కూడా కరిగిపోయాక మనం ఇలాగ చెక్ చేసుకోవాలండి. ఎలాగంటే మరీ తీగపాకం కాకోకుండా మన చేతికి ఇలాగ అంటుకుంటుంది, ఇలా మనకి జిగురుగా అంటుకుంటుంది అని అనుకున్నంత వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇలాగ 3 బ్రెడ్స్ తీసుకున్నానండి. ఇవి క్రాస్గా ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి బ్రెడ్ పీసెస్, అవన్నీ కూడాను ఇందులో వేసుకొని 2 వైపులా కూడా మనకు ఏగేలాగా వేయించుకోవాలండి. మరీ ఏగిపోకుండా కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి. ఒకవైపు ఏగిపోయాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడాను రెండో వైపు కూడా తిప్పేసుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను రెండో వైపు కూడా వేగేలాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇవన్నీ కూడాను ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకున్నాక ముందుగా మనం పాకం పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి పంచదార, అందులోని ఇవన్నీ బ్రెడ్ పీసెస్ వేసి ఒక 2 మినిట్స్ ఆ పాకం అంతా కూడాను పట్టేలాగా ఉంచుకోవాలండి. 2 మినిట్స్ అయిపోయాక తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవడమే. అలాగే ఉన్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడాను పాకం పట్టేలాగా ఉంచుకొని ఇవన్నీ కూడాను ప్లేట్లోకి పెట్టేసుకోవడమేనండి. ఇలా మొత్తం అన్ని బ్రెడ్ పీసెస్ పెట్టేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పాలతోని, ఇదంతా కూడాను మన అన్ని బ్రెడ్ పీసెస్ మీద వేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఇందులోకి ముందుగానే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి పిస్తా, బాదము, అలాగే ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడాను పైన ఇలాగా వేసేసుకున్నాక ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీగా ఉండే షాహీ తుకడా రెడీ అయిపోయింది. నచ్చిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.